హలో ఫుడీస్, వెల్కమ్ టు సడన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? పానీపూరి అంటే ఒక ఎమోషన్, పానీపూరి అంటే ఒక ఫీల్. నేను చెప్పే పద్ధతిలో చాలా ఈజీ అండ్ హైజీనిక్గా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. సో ఈ వడియాలు అనేవి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. అది తీసుకొచ్చి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పానీపూరి రసం తయారు చేయడానికి కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు, అల్లము, కొద్దిగా చింతపండు అండి, ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. సో ఇప్పుడు టీ స్ట్రైనర్ తీసుకుని దాంట్లో బాగా వడకట్టేసేసుకోండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం తగినంత సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ చాట్ మసాలా నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి. అంతే, పానీపూరి రసం రెడీ. నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్తో పాటు ఉడికించిన ఆలు, పానీపూరీలు అన్నీ ఇలా రెడీగా చేసుకున్నానండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ పానీపూరి రెడీ అయిపోతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం కదండి పానీపూరి అంటే. సో నేనైతే పానీపూరి తిన్న ప్రతిసారి ఒక సుక్కా పూరి తప్పకుండా తింటానండి. అది ఏం లేదండి, సో సేమ్ ఇలానే పూరీలో స్టఫింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత జల్జీరా అని చెప్పేసి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. సో కొద్దిగా జల్జీరాని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం గ్రీన్ చట్నీ వేసుకొని తిన్నారనుకోండి, ఆహా ఓహో అని ఖచ్చితంగా ఇంట్లో అందరూ అంటారండి. సో నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఆల్ పానీపూరి వ్యూవర్స్ కోసం డెడికేట్ చేస్తున్నానండి. సో ఈ వడియాలు కూడా అండి మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. బాయ్ ఎవ్రీవన్.